ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామానికి ఏటా రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి సైబీరియా కొంగలు వస్తుంటాయి. గత 125 ఏళ్లుగా ఆ ఊరితో వాటికి అనుబంధం ఉంది. కొన్నేళ్ల నుంచి సైబీరియా కొంగలు ప్రతి ఏడాది డిసెంబర్లో పైలట్ కొంగలు వచ్చి వాటికి ఇక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేవా అని 2 రోజులు ఉండి వసతులు చూసుకుని తిరిగి వెళ్లి ప్రతి జనవరి మాసంలో గ్రామానికి మొదటి వారంలో వేలాది కొంగలు వస్తాయి. జనవరి నుంచి జూన్ నెల వరకు సుమారు 6 నెలల పాటు చింతపల్లిలోని చింత చెట్లపై విడుదల చేస్తాయి. వాటి సంతతిని పెంపొందించుకుని జూలై నెలలో తిరిగి సైబీరియా వెళ్లిపోతాయి. కొంగలు రాకపోతే ఆ ఏడాది పంటలు పండక అశుభం ఏర్పడుతుందని గ్రామస్తులు విశ్వసిస్తారు. కానీ ప్రతి ఏడాది సైబీరియా నుంచి కొంగలు గత 2 ఏళ్లుగా చింతపల్లికి రాకుండా ముఖం చాటేశాయి. కొంగలు రాకపోవడంతో గ్రామంలో సందడి లేదని ప్రజలు వాపోతున్నారు. అవి చెట్లపై సందడి చేస్తుంటే పిల్లలు, పెద్దలు వాటిని చూసి ఆనందం వ్యక్తం చేసేవారు. కానీ నీటి వరకు రాకపోవడంతో ఈ ఏడాది వస్తాయో రావో అని గ్రామస్తులు అంటున్నారు. సైబీరియా కొంగలు మనుషులలానే జీవనం సాగిస్తాయి. మగ కొంగలు ఆహారం కోసం బయటకు వెళితే ఆడ కొంగలు ఇంటి వద్ద ఉండి వాటి పిల్లలను చూసుకుంటాయి. ఇలా మనుషుల వలె జీవనం సాగించడాన్ని చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. ఖమ్మం మండలం చింతపల్లి గ్రామం. మా దగ్గరికి వచ్చేసి సైబీరియా కొంగలు అని చెప్పేసి ఎప్పటి నుంచో వస్తున్నాయి. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చాలాసార్లు అడిగాము, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. మాకు ఇక్కడ రష్యా దేశం నుంచి సైబీరియా నుంచి వస్తుంటాయి ఈ కొంగలు. వీటికి ఆవాసం వచ్చేసి చాలా బాగానే ఉన్నాయి. ఇంతకుముందు చిన్న చెట్లు ఉండటం వల్ల ఆవాసం అనేది బాగా ఏర్పడేది, కానీ ఇప్పుడు చిన్న చెట్లు తగ్గిపోతున్నాయి. దాంతోపాటు కొంగల బెడ కోతుల బెడ ఎక్కువడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఆ కోతులని కొంచెం కంట్రోల్ చేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకుని బెడద ఒకటి కొంచెం రికవర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే గత 2 ఏళ్లుగా సైబీరియా కొంగలు రాకపోవడానికి ప్రధానంగా గ్రామంలో చింత చెట్లను నరికివేయడం, పెద్ద ఎత్తున కోతులు ఉండటమే కారణమని అంటున్నారు. ప్రస్తుతం గతంలో మాదిరిగా పెద్ద మొత్తంలో చింత చెట్లు లేకపోవడంతోనే కొంగలు రావడం లేదని కొందరు గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. గ్రామం చుట్టూ చెరువు గట్లపై చింతవనాల పెంపకం చేపట్టి గ్రామానికి శుభ పరిణామంగా భావించి సైబీరియా కొంగలు వచ్చేలా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామం. ఇక్కడ గత 80 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి వలస పక్షులు వచ్చేవి. అవి రంగురంగులుగా సందడి చేసే చెట్ల మీద. వాటికి ఆవాసాలు లేక చెట్లు ఒకటి కన్వీనియంట్గా లేవు. దాని కోతుల బెడద ఎక్కువ ఉండటం వల్ల కోతులు గుడ్లని పగలగొట్టడం, ఆ గూళ్ళు పడేయటం వల్ల అవి వసతి లేక రావట్లేదు. ప్రతి సంవత్సరం డిసెంబర్ ఎండింగ్ జనవరి 1లో వచ్చి జూలైలో పోయేది పిల్లలు చేసుకొని. అవి పోయిన సంవత్సరం రాలేదు, ఈ ఇయర్ కూడా ఎవరి కళ్ళు వచ్చేది రాలేదు. అందరు అడుగుతున్నారు సందడి లేదని. అలాగే పర్యాటకులు కూడా చాలామంది స్కూల్ పిల్లల కానించి వచ్చి వాటిని చూసి వెళ్ళేవారు. గ్రామంలో అంత సందడిగా ఉండేది, లక్ష్మిగా భావించేది అవి ఉన్నప్పుడు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి రావట్లేదు.